హాయ్ గాయ్స్, ఇంకో మా అందరు గ్యాంగ్ అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇది అస్సాం ఎయిర్ పోస్ట్. యాక్చువల్గా హైదరాబాద్ టికెట్ బుక్ చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఉందన్నమాట. అందుకని ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు విమానం లోపలికి పోతున్నాం మనం. తర్వాత ఈ వీడియో తీద్దాం. ఇప్పుడే విమానంలో కాలు పెడుతున్నాము. ఏంది విమానం వెల్కమ్ చెప్తూ మన సార్ అంటే విమానం నడిపించేది అతన్నే కాబట్టి మనకి వెల్కమ్ చెప్తుండు. కొంచెం సైడ్లే బస్సు కంటే అద్భుతంగా ఉంది ఇది. చూడండి అంటే అంటే తిరిగి చూస్తుంది నాయన. బిడ్డలు అంతా కెమెరాలు పట్టుకొని వచ్చి కొడుకు అనుకుంటున్నారు వీళ్ళు. ఇది ఎర్ర బస్సు కంటే ఘోరంగా ఉంది గాయస్. ఇది వేసా మన వచ్చిన మేఘాలయ లాక్కుంది. అవే పొగలే. హలో గాయస్, నేనైతే ఇక్కడ అస్సాం నుంచి అయితే ఢిల్లీకి విమానం అయితే ఎక్కినాను గాయస్. విమానం పక్కలో కూడా నా బకరగాడైతే కూర్చుండు. ఇండో సీట్ అయితే దొరికింది గాయస్. మొత్తం వీడియోలు తీసుకునేకి. విమానం ఇది ఎట్లా ఉందంటే మొత్తం మన ఎర్ర బస్సు ఉన్నట్టే ఉంది. కుర్చీలు ఊగుతున్నాయి. ఏం బాగలేదు గాయస్ విమానం. ఇంకోటి స్మెల్ కూడా వస్తుంది బాగా. చాలా వాసన వస్తుంది. ఏసీ అయితే వదిలిపెట్టిండు ఇప్పుడే. కొంచెం చల్ల పడుతుంది గ్యాస్. ఏదో ఇది పాత విమానం తెచ్చి పెట్టినట్టున్నాడు. ఇది అస్సాం ఎయిర్ పోస్ట్. చూడవచ్చు ఒకసారి అంతా. విండో సీట్ అయితే దొరికింది రెక్క పక్కల. ఇప్పుడు నెయ్యనీకైతే రెడీ అవుతుంది. ఏదో చెప్తుండు మైకులా. హాయ్ గాయస్, ఇగో తిననీకైతే ఏదో బిర్యానీ ఇచ్చిండు. వాటర్ బాటిల్ నాకైతే రెక్క పక్కల అయితే దొరికింది. చాలా బాగుంది అనిపిస్తుంది. ఊర్లు మొత్తం చూడండి గాయస్, ఎంత చిన్నగా అనిపిస్తున్నాయి. ఒక పక్క అన్ని ఊర్లు చూడండి. అవన్నీ అంటే గ్రామాలు అనమాట, పల్లెటూర్లు. ఒక్కొక్క గ్రామం అంత చిన్నగా అనిపిస్తుంది చూడండి. అది ఒక ఊరు. ఇవన్నీ పొలాలు. కింద నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది గ్యాస్. ఇగో హాయ్ గైస్, ఇగో మేఘాల మీద అయితే పోతున్నాము. కింద మేఘాలు, పైన మనము మేఘాలయ అన్నట్టుంది. కింద మొత్తం మేఘాలు చూడండి. అవన్నీ పైన పోతుంది. ఇంకా ఎత్తులో పోయినాయి అని అక్కడ పెట్టకుండా నేను మీకు కింద భూమి కనిపించాలని చెప్పి మేఘము భూమి కనిపించేటట్టు పెట్టినా గాయస్. వీడైతే ఏదో సోది చెప్తుండు. బాత్రూమ్ పోమంటుండు, దాని పోమంటుండు. ఎందుకంటే పైకి ఉందనమాట. ఇక మొత్తం పైకి టేక్ ఏదైనాక ఏం అవసరం లేదు, బాత్రూమ్ పోవచ్చు. నదులు చూడవచ్చు గాయస్. ఒకసారి కింద చూసినారంటే మొత్తం నదులు. అవన్నీ నదులు చూడండి. పెద్ద నది అది. అస్సాంకి వెళ్ళి అస్సాం నుంచి ఇక్కడ ఢిల్లీకి వస్తుంటే మధ్యలో ఇంకా మనకు తెలియవు ఆ నదులు కూడా ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో పైనుంచి. చాలా పెద్ద నది అది. మనకైతే తెలియదు ఏ నదో. ఒకసారి చూడవచ్చు. ఇంకొకటి అక్కడ మొత్తం ఇట్లా గడ్డలు అనిపిస్తున్నాయి. అవన్నీ గుట్టలు గాయస్. అన్నీ పెద్ద పెద్ద గుట్టలు అవి. చాలా పెద్ద గుట్టలు అవన్నీ. అవన్నీ నదులు చూడండి గాయస్. నది చూడ ఎంత పెద్దగా ఉందో ఇది.
చాలా పెద్దగా ఉంది. ఆకాశం చూడు ఎట్లా కనిపిస్తుందో మనకి. ఇంత పైనుంచి అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం గాయస్. ఇక దిగనీకి రెడీ ఉంది. కింద రోడ్ చూడండి మొత్తం టేకడ్ అయితే అవుతుంది. విమానం అయితే దిగనీకి అయితే సిద్ధంగా ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తుండు అన్నీ. ఢిల్లీ ఇదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ గాయస్. అంతా ఢిల్లీ ఇదంతా. చూడండి రోడ్డు, అక్కడ ఢిల్లీలో కూడా రోడ్లు బ్రిడ్జీలు కంపెనీలు చాలా ఫాస్ట్ అయితే. ఎట్లా అంటే ఇక ఇది రైల్వే సంబంధించింది. చూడండి అంత చిన్న విమానం రన్వే అయితే వచ్చేసింది గాయస్. చూడండి ఒక్కసారి దిగినప్పుడు ఎట్లుంటుందో. టేక్ ఇట్. ఒక్కసారి దిగినప్పుడు చూడండి ముందుకి. ఇగో టచ్ అయింది. అవుతుంది ఇగో అయింది గాయస్. ఇంతే. ఇక దింపేటప్పుడే కొంచెం ఎక్కేటప్పుడు అంటే లేచేటప్పుడే కొంచెం అనిపిస్తుంది కానీ దింపేటప్పుడు ఏం అనిపించదు గాయస్. చాలా అంటే మామూలుగా ఇట్లా మనం సప్న ఏదో దిగినట్టే అనిపిస్తుంది. రెక్కలు కూడా ఎట్లా తెడుచుకున్నాయో అంటే ఆపోజిట్ అనమాట.